హైదరాబాద్ లో ఒక చర్చిలో ఎస్సీ క్రైస్తవులు పోతున్నారు, అందులోనే కొంతమంది బీసీ క్రైస్తవులు పోతున్నారు, అందులోనే ఎస్టీ క్రైస్తవులు పోతున్నారు, అందులోకే ఓసీ క్రైస్తవులు కూడా పోతున్నారు. ఎస్సీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి బీసీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి ఓసీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి ఎస్టీ క్రైస్తవులు పోతున్నారు. చర్చికి ఈ 4 వర్గాల సమూహాలు పోతున్నాయి ఒకే చర్చికి. కానీ ఆ చర్చికి వెళ్లే 3 వర్గాల సమూహాలకు ఈ ఆర్డర్ వర్తించట్లేదు. ఆ చర్చిలో ఎస్సీలు ఉంటారు, కానీ ఎస్సీలకు ఈ ఆర్డర్ వర్తించదు. అదే చర్చిలో బీసీలు ఉంటారు, ఈ ఆర్డర్ వర్తించట్లేదు. అదే చర్చిలో ఓసీలు ఉంటారు, ఈ ఆర్డర్ వర్తించట్లేదు. కానీ అక్కడ 4 వర్గాలు ఒకే చర్చికి వెళ్తున్నాయి. ఒక వర్గం మీద మాత్రమే మీరు హిందువులు అయితేనే మేము ఇస్తాం, మీరు క్రైస్తవులు అయితే మేము ఇవ్వమని చెప్పి ఈ ఆర్డర్ రావడం అంటే బీసీ క్రైస్తవుల మీద లేని, ఎస్సీ క్రైస్తవుల మీద లేని, ఓసీ క్రైస్తవుల మీద లేని ఈ నిబంధన ఒక ఎస్సీ క్రైస్తవుల మీదనే ఉండడం ఇది కూడా ఒక రకమైన వివక్షతే కదా.